అండి. సో ఇక్కడ S-400 సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారింది. అండ్ ఆ విజువల్స్ చూస్తున్నా, వాళ్ళు చెప్పే విధానం చూస్తున్నా నిజంగానే చాలా హ్యాపీగా ఆనందంగా కూడా ఉంది. సో ఇలాంటి S-400 సిస్టమ్స్ మన కేంద్రం కానీ మన వ్యవస్థ ఇంకా పునరుద్ధరించి ఇట్లాంటివి మన ముందుకు తీసుకొస్తే కూడా అటు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇటు బలగాలకు కూడా కానివ్వండి శక్తివంతంగా తయారవుతారని కూడా నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క అనాలిసిస్ ప్రకారం సో ఈ గేమ్ చేంజర్స్ వ్యవస్థ ఎట్లా ఉంటే ముందుకి వెళ్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు దప్పికి బాయి తోడుకోవడం కంటే యుద్ధం వస్తుందని ఊహిద్దాం. చైనా ప్రధానంగా పక్కలో బడిలాగా పాకిస్తాన్ ప్రేరేపిస్తుంది. చైనా కూడా పరోక్షంగా పాకిస్తాన్ మద్దతు చేస్తున్నది. వాళ్ళది జియో పాలిటిక్స్. మన చైనాది ఎప్పుడు కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఆక్రమిత కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకొని పాకిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలోకి వారికి దారి కావాలి. అంటే మనకు సీపేక్ అంటాం కదా, సీపేక్ తయారీ చైనా పాకిస్తాన్ మధ్యన దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. జియో పాలిటిక్స్. అట్లాగే చైనా ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల దేశాలన్నింటినీ మనకు శత్రువులుగా మారుస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేసి అప్పులు ఇచ్చి. ఈ దేశంలో మనకు తప్పనిసరి మన రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చేస్తున్నాం కూడా. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే దానిలో గతంలో షూ కూడా మనం సైనికులకు ఇచ్చే షూ కూడా మనం సాక్స్ షూ కూడా బయటికి తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ మనం తయారు చేసుకుంటున్నాం కదా. అట్లాగే బోయింగ్ విమానాల్ని మనం అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. సరే, ఇప్పుడు మనకు బెడిసికొట్టింది కనుక అమెరికా మన మీద 50% ట్యాక్స్ వేస్తా అనుకుంటుంది అంటుంది కనుక, ప్రతీకార సుంకాలు విధిస్తా అంటుంది కనుక, ఇప్పుడు మనం ఏం చేశాం, ఇటుకా జవాబు పత్తర్సే అని, ఇటుకతో నువ్వు కొడితే నేను రాయితో కొడతా అని చెప్పి 31,500 కోట్ల రూపాయల ఆ రక్షణ శాఖ ఒప్పందాన్ని బోయింగ్ విమానాల దిగుమతి అమెరికా నుంచి తాత్కాలికంగా ఆపుకున్నాం, అబేన్స్ లో పెట్టినాం. ఇది మంచిదే కదా, ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. మీరు అన్నట్టు విమానాలు, మన బోయింగ్ విమానాలు మనమే తయారు చేసుకోకూడదు. 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది అది అమెరికా విమానాల కంపెనీ. ఇలా బోయింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇష్టం వేసుకొని మన దగ్గరనే తయారు చేసి మనకి అప్పచెప్తుంది, ఏది వాళ్ళకు సాంకేతికత దిగుమతి చేసుకొని. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఆ బోయింగ్ విమానాలు దిగుమతి చేసుకోకుండా మనం ఎందుకు తయారు చేసుకోవద్దని S-400 వ్యవస్థను కూడా రష్యాతో టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా ఎప్పుడైనా నమ్మదగ్గ మిత్రుడు మనకి. ఎప్పుడు రష్యా మనకు నమ్మదగిన మిత్రుడు. అమెరికా ఎప్పుడు నమ్మదగిన మిత్రుడు కాదు, ద్రోహం చేసేది. మొన్నటికి మొన్న 8,500 కోట్లు 1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ అప్పు ద్వారా అప్పిప్పించింది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే పాకిస్తాన్కి అప్పిస్తుందా? వాళ్ళు ఏం చేశారు, దాన్ని మళ్ళీ విమానాల కొనుగోలుకు మనం ఈ యుద్ధానికి సన్నద్ధం చేస్తే పెట్టుకుంటున్నారు. వాళ్ళకు తిండికి లేదు, రొట్టెకు లేదు, కానీ విమానాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అమెరికా రాజకీయాలు మన మీద ద్వేషపూరిత రాజకీయాలు ఉన్నాయి. దీన్ని కొంచెం దూరం పెట్టాలంటే మనం కూడా మనదైన రీతిలో మనం స్పందించాలి. స్పందిస్తున్నారు మోడీ గారు. నేను రాజకీయాలకు అతీతం చెప్తున్నా, మోడీ గారు అంటే నాకు ప్రేమ లేదు, రాహుల్ గాంధీ అంటే కోపం లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న పనుల మాత్రం కొంతవరకు మోడీ గారు పొరపాటు కూడా చెప్పారు. దాన్ని ఆనాడు చెప్పాల్సి ఉండే ఇప్పుడు చెప్తలేడు. ట్రంప్ పేరు తీస్తలేడు, ఇది తప్పైంది. కానీ ఈ రెండోది ఏది జరుగుతుందో, అమెరికాతోని వాణిజ్య ఒప్పందాలు అభ్యర్థులు పెట్టడం కానీ, సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం కానీ, ఇవన్నీ మన భారతదేశానికి పనికొచ్చేవి. మీరు అన్న రక్షణ శాఖలో మనం స్వయం సమృద్ధి సాధించే క్రమంలో గత 15 ఏళ్ల క్రితం ఏముంది, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఏమైంది చూస్తే మాత్రం తప్పక మనకు రక్షణ శాఖను పటిష్టం చేసుకుంటాం. బడ్జెట్ కూడా ప్రతిసారి పెంచుతూ పోతున్నాం. అందుకని ఇవాళ రక్షణ శాఖ సామర్థ్యాన్ని, రక్షణ శాఖ ఆత్మస్థైర్యాన్ని పెంచే క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎవరైనా మీరు ఆరోపణలు చేస్తే అనుమానాల పునాది మీద ఆరోపణలు చేయకండి, సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మనం అందరం కూడా దానికి అంగీకరించాల్సింది అంటున్నాడు.